ముక్కుసూటిగా మాట్లాడే ధైర్యం అందరికీ ఉండదు. అలా మాట్లాడే ధైర్యం ఉండే వాళ్ళని ఈ సమాజం ఎదగనివ్వదు. అలా ముక్కుసూటిగా మాట్లాడుతూ నిర్భయంగా నిజాయితీగా మాట్లాడే నటిగా జయలలిత గారు మన వెండితెరకు బుల్లితెర ప్రేక్షకులకి ఎంతో సుపరిచితం. కుటుంబ పోషణ కోసం ఎన్నో బాధల్ని అనుభవిస్తూ జీవితాన్ని త్యాగం చేస్తూ తనకంటూ ఒక తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్సర్ అవ్వాలి అనే కోరిక ఉండేది జయలలిత గారికి. మరి అలాంటి జయలలిత గారు ఎవరి బలవంతంతో సినీ ఇండస్ట్రీకి వచ్చారు? హీరోయిన్గా వెండితెరకు పరిచయమైన నటి నుండి వ్యాంప్ ఆర్టిస్ట్గా మారడానికి రీజన్స్ ఏంటి? కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి జయలలిత గారికి ఎందుకు వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకుని 6 నెలల్లో భర్తకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది? నటుడు శరత్ బాబుకి జయలలిత గారికి ఉన్న సంబంధం ఏంటి? తండ్రి వయసున్న గుమ్మడి గారికి జయలలిత గారితో అక్రమ సంబంధం అంటకట్టడంపై అసలు నిజం ఏంటి? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సీనియర్ నటి జయలలిత గారి అసలు పేరు లలిత. ఈమె జూలై 2, 1965లో జన్మించారు. ఈమెకి చిన్నప్పటి నుండి నాట్యం అంటే ఇష్టం ఉండటంతో తన 5 ఏళ్ల వయసు నుండే డాన్స్ని నేర్చుకునేవారు. ఇక మిడిల్ క్లాస్లో పుట్టిన జయలలిత గారికి ఎప్పుడు తను మంచి డాన్సర్ అయ్యి కుటుంబాన్ని తానే పోషించాలి అనే ఆలోచన ఉండేది. అయితే జయలలిత గారు 15 ఏళ్ల వయసులో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది. ఈమె తండ్రికి తెలిసిన వాళ్ళు ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చూస్తూ ఉండటం, ఆ హీరోయిన్కి క్లాసికల్ డాన్స్ వచ్చేలా ఉంటే మంచిది అనటంతో ఆ అవకాశం తన కూతురికి ఇవ్వమంటూ తండ్రి వాళ్ళని అడగటంతో జయలలిత కోసం చెప్పడం జరిగింది. అలా జయలలిత తండ్రి గారు జయలలితకు ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి పంపించారు. మొదట ఇష్టం లేకపోయినా తన కోసం కుటుంబం అంతా చెన్నైకి షిఫ్ట్ అయిపోవటం, జయలలిత గారి పైన ఆధారపడటంతో చేసేది ఏం లేక కుటుంబం కోసం సినిమాల్లో నటించాల్సి వచ్చింది. అలా సినిమాల్లో హీరోయిన్గా కెరియర్ను స్టార్ట్ చేసిన జయలలిత గారికి సినిమాల్లో ఎలాంటి పాత్రలను ఎంచుకోవాలో తెలియక, సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేక వచ్చిన పాత్రలను చేయటం స్టార్ట్ చేశారు. అలా వ్యాంప్ పాత్రల్లో చేయటంతో ఆ పాత్రల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు రావటంతో ఆ తరువాత పూర్తిగా ఇక అలాంటి పాత్రలే రావటం మొదలయ్యాయి. అయితే ఈమెకి వ్యాంప్ పాత్రల విలువ తెలుసుకునేసరికి ఆమెను ఇండస్ట్రీ ఆ పాత్రలకే ఫిక్స్ చేసేసింది. కాదు అని ఆ అవకాశాలకి నో చెప్పే అవకాశమే లేదు. ఆమె పైన ఆధారపడిన కుటుంబం నడి రోడ్డున పడుతుందని భయపడేవారు. అలా వెండితెరపై కొన్ని వందల సినిమాల్లో నటించారు. రాజకుమారుడు, ఇంద్రుడు చంద్రుడు, నేను పెళ్లికి రెడీ, లారీ డ్రైవర్, శృతిలైలు, ఖైదీ బ్రదర్స్, ఇక గుండమ్మ గారి మనవడు, కితకితలు అనే చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాల జర్నీలో ఎన్నో వేధింపులకు గురయ్యేవారట జయలలిత గారు. కోరిన కోరికలు తీర్చమని అర్ధరాత్రి టైంలో తలుపులు కొట్టడం, బెదిరించటం చేసేవారట. ఇక కొన్నిటిని తప్పుకున్నా మరికొన్నిటిని కుటుంబం కోసం తల వంచాల్సి వచ్చేదంటూ ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వస్తారు జయలలిత గారు. సినీ ఇండస్ట్రీ రంగుల ప్రపంచంలో పెద్ద పెద్ద పేరు సంపాదించిన డైరెక్టర్స్ అయినా సరే బలవంతం చేసినప్పుడు భరిస్తేనే ఇండస్ట్రీలో జీవితం ఉంటుంది అంటూ చాలా నిజాయితీగా చెప్తూ ఉంటారు. నచ్చకపోయినా నా జీవితాన్ని త్యాగం చేశాను, ఇక నా కుటుంబం కోసమే నేను ఇదంతా చేశాను, నేనెలానో పాడైపోయాను, నా కుటుంబం బాగుండాలి అనే ఆలోచన నాకుండేది, దానికోసమే ఇప్పటికీ అందరూ బాగుండేలాగా నేనే చేశాను అంటూ చెప్తూ ఉంటారు. ఇక జయలలిత గారు ఒక వ్యక్తిని ప్రేమించి కుటుంబాన్ని ఎదిరించి కేరళలో వివాహం కూడా చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి జయలలిత కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. పెళ్లి జరిగిన కొన్ని రోజుల్లోనే అత్తగారింట్లో వేధింపులు, భర్త నుండి ఇక విపరీతమైన టార్చర్తో ఉండటంతో జయలలిత గారికి ప్రాణం తీయాలి అని కూడా అనుకున్నారట. దానితో ఇక ఆయనకి దూరంగా వచ్చి మళ్ళీ తల్లిదండ్రులతో ఉంటూ సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేస్తూ అలా నటిస్తూ జీవితాన్ని కొనసాగించేవారు. అయితే అప్పటికే తన భర్త 50 తులాల బంగారం మరియు 25 లక్షల డబ్బుని కూడా తన దగ్గర నుండి లాగేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ తరువాత మళ్ళీ పెళ్లి అనే ఆలోచన కూడా జయలలిత గారికి రాలేదట. కుటుంబ సభ్యులు మరొకరిని పెళ్లి చేసుకోమని ఎంతగా నచ్చ చెప్పినా, లేకపోతే ఎవరినైనా దత్తత తెచ్చుకొని నీ తోడుగా పెంచుకో అని చెప్పినా తన అక్క పిల్లలు, అన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో నాకు సరిపోతుంది, మరొకరిని తెచ్చి నేను వాళ్ళని పెంచగలనో లేదో, అందుకే ఎవరిని తెచ్చి పెంచుకోలేదు. అలా అని ఒక్కసారి పెళ్లిలో నేను చూసిన టార్చర్కి మళ్ళీ నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదు అంటూ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు జయలలిత గారు.
అయితే నటుడు శరత్ బాబుతో ఏర్పడిన పరిచయంతో బావా బావా అని పిలుస్తూ ఉండేవారట. ఇద్దరూ కలిసి చాలా దేవుడి యాత్రలు కూడా చేశారట. ఈ తరుణంలో వారి స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారటం, ఇద్దరూ పెళ్లి పిల్లల వరకు కూడా ఆలోచన చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల శరత్ బాబు గారే జయలలిత గారిని వద్దు అనుకున్నారట. తనను దూరం పెట్టినా ఇప్పటికీ శరత్ బాబు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎవరు ఎన్ని తిట్టినా ఎవరి విషయంలో ఎలా ఉన్నారో నాకు తెలియదు, నా వరకు ఆయన చాలా మంచివారు అంటూ చెప్పుకుంటారు. తండ్రి లాంటి గుమ్మడి గారితో జయలలిత గారికి సినీ ఇండస్ట్రీ అక్రమ సంబంధం అంటగట్టింది. గుమ్మడి గారి కుటుంబం అంతా ఆయన డబ్బు ఆస్తిని తిని ఫారిన్స్లో సెటిల్ అయిపోయారు. కానీ తండ్రిగా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడటం, కనీసం ఆయన ఎలా ఉన్నారో కూడా చూసిపోవటానికి పిల్లలు వచ్చేవారు కాదు. ఎంత సంపాదించినా ఆయన జీవితం చివరి దశలో చాలా కష్టాల్ని చూస్తూ ఆయన జీవిత కథ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. అయితే గుమ్మడి గారు జయలలిత గారిని ఒక బిడ్డలా చూసి మాట్లాడుతూ ఉండేవారు. అలానే జయలలిత గారు కూడా గుమ్మడి గారికి ఒక పిల్లల స్థానంలో ఉండి సేవలు చేసేవారట. చివరిగా గుమ్మడి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా జయలలిత గారి తన పిల్లలకి కాల్ చేసి ఫోన్లో మాట్లాడించటం, తనను అప్పుడప్పుడు పలకరిస్తూ వస్తూ ఉండటం చేసేవారట. అయితే ఇలా సేవలు చేస్తూ ఉండటం ఇండస్ట్రీ గమనించి గుమ్మడి గారితో తనకు ఏదో సంబంధం ఉంది అంటూ తప్పుడు రాతలు రాయటం మొదలుపెట్టారు. అయితే చివరిగా గుమ్మడి గారి మరణ వార్త తెలుసుకున్న మొదటి వ్యక్తిగా హాస్పిటల్లో ఉన్నది జయలలిత గారేనట. అయితే ఆ మరణ వార్త విన్నాక గుమ్మడి గారిని చూడటానికి వచ్చిన జయలలిత గారి భుజం పైన చెయ్యి వేసి, గుమ్మడి గారు లేని లోటు నీకే ఎక్కువగా తెలుస్తుంది అంటూ ఏఎన్ఆర్ గారు ఈ మాట అన్నారట. అయితే ఆ మాటను నేను జీవితంలో మర్చిపోలేను. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకొని నన్ను అలా అన్నారు ఆ మరో గొప్ప వ్యక్తి అంటూ ఇప్పటికీ జయలలిత గారు బాధపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ప్రతి వ్యక్తులకు అవమానాలు అన్నిటికీ అలవాటు పడిపోయి ఉండాలి, నేనైతే అలానే అలవాటు పడిపోయాను అంటూ చెప్పుకుంటారు. అయితే జయలలిత గారు వెండి తెరపై మాత్రమే లేకుండా బుల్లి తెరపై కూడా సీరియల్స్లో అత్త అమ్మ పాత్రలో నటించారు. దీపారాధన, బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం అనే 3 సీరియల్స్లో నటించారు. కానీ ప్రేమ ఎంత మధురం సీరియల్ జీ తెలుగులో ఇప్పటికీ టాప్ రేటింగ్తో దూసుకువెళ్తున్న సీరియల్ కావటంతో ఆ సీరియల్లో జయలలిత గారు అప్పుడప్పుడు కనిపించే పాత్రలో వచ్చిన మంచి గుర్తింపు అందింది. అలా సీరియల్స్లో మరో నటితో జరిగిన గొడవ కారణంగా జయలలిత గారు ఆ సీరియల్లో దూరమయ్యారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ తర్వాత ఏ సీరియల్స్లో కూడా నటించకూడదు అనుకొని సీరియల్స్ చాప్టర్కే గుడ్ బై చెప్పేశారు. దీనికి కారణం ప్రేమ ఎంత మధురం సీరియల్లో జరిగిన గొడవలు మాత్రమే. అయితే అక్కడ జరిగితే మరో సీరియల్లో నటించొచ్చు కదా అంటే అక్కడ చేసే వెయిటింగ్ నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఓవర్ టైం టేకింగ్ తీసుకుంటారు సీరియల్కి. అలానే సీరియల్లో గంగిరెద్దులా నన్ను రెడీ చేయటం కూడా నాకు నచ్చట్లేదు. నేను పెద్దగా రెడీ అవ్వను, నేను చాలా న్యాచురల్గా ఉంటాను. కానీ సీరియల్స్లో అత్త అమ్మ పాత్రలో ఉండేవాళ్ళు చాలా ఎక్కువగా రెడీ అవ్వాల్సి వస్తుంది, అది కూడా నాకు నచ్చట్లేదు. కంఫర్టబుల్ లేని పని చేసి ఈ వయసులో నేను వచ్చిన డబ్బుతో ఏం చేసుకుంటాను అంటూ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ జయలలిత గారు 2007లో చెన్నై నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి పూర్తిగా హైదరాబాద్లో ఆమె అక్క అన్న కుటుంబంకు దగ్గరలో ఒక ఫ్లాట్ ని తీసుకొని నివసిస్తున్నారు. అయితే జయలలిత గారు ఒంటరిగా ఉంటూ ఉన్న డబ్బులతో రేపటి కోసం భయపడకుండా దేవుడి యాత్రలతో కాలం తీసుకుంటూ వస్తున్నారు. ఉన్న దానిలో తృప్తిగా నాకు నచ్చినట్లు నేను బ్రతికి ఉండే ఈ కొన్ని రోజులైనా ఉంటా అంటూ చెప్తారు. చిన్నప్పటి నుండి కుటుంబం కోసం జీవితం త్యాగం చేసి ఎన్నో బాధలను భరించి గాయపడిన మనసుతో అందరి జీవితాల్ని బాగు చేసి ఆమె మాత్రం ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయారు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే ఎవరికైనా మౌనమే మంచి సమాధానం చెప్తుంది. ఎందుకంటే కాలం కంటే ఎవరు మంచి సమాధానం చెప్పలేరనే చెప్పాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఇది గైస్ సీనియర్ నటి అయిన జయలలిత గారి జీవిత విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. జయలలిత గారు నటించిన ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా? ఒక వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.